హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజెన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో మీకు కూరగాయలతో మిక్స్ కీమా కర్రీ చేసి చూపిస్తున్నా. ప్రొసీజర్ చూడండి. నేను పావు కిలో కీమా తీసుకున్నాను, పావు కిలో బీరకాయలు, పావు కిలో ఆలుగడ్డ, 6 టమాటాలు, మిగతా అన్నీ రొటీన్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, గరం మసాలాలు ఇవన్నీ రొటీన్ అనమాట. ఇప్పుడు చూడండి, కీమాలో 2 స్పూన్ల కారము, 1 స్పూను పసుపు, 1 స్పూను అల్లము ఇవన్నీ తీసుకొని మనము అన్నీ పేస్ట్ మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను గల్ల ఉప్పు వేస్తున్నా. గల్ల ఉప్పే కొంచెం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. పులుసులు ఉడికే కర్రీలలో మనము ఈ గల్ల ఉప్పు వేసుకుంటే బాగుంటుందండి. గల్ల ఉప్పే వాడుకోవాలి మనము. మన హెల్త్కి మంచిది గల్ల ఉప్పు. అయోడైజ్డ్ ఉప్పు మంచిది కాదండి, అయోడిన్ ఎక్కువ తినకూడదు. కాబట్టి ఆ ఉప్పు కొంచెం వాడుకోండి. రొటీన్గా ఇది కూడా వాడుకోండి అప్పుడప్పుడు. ఇలాంటి ఉడికే కర్రీలలో ఈ గల్ల ఉప్పు వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మన కీమా కర్రీలో అంతా ఈ ఈ మసాలా కలిపిన కీమా అంతా కలిపి పెట్టుకోవాలి శుభ్రంగా. తర్వాత మసాలాలు వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి, గరం మసాలా, ఈ ప్రీమియర్ కంపెనీ మసాలా సూపర్ టేస్టీ ఉన్నాయండి. మంచి టేస్ట్ ఉంటుంది కర్రీస్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా వచ్చాయి, ఈ మధ్య కొత్తగా కొన్నామన్నమాట. గరం మసాలా, ధనియాల పొడి సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు మనము పోపులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాజీర ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కీమా వేసి ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి వేయించుకోవాలన్నమాట. నూనెలో వేగిన తర్వాత కీమా ఆల్రెడీ సగం ఉడికిపోతుంది. చిన్న పీసెస్ కాబట్టి కీమా తొందరగానే ఉడుకుద్ది. చూడండి, మనం మసాలాలు అన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనము ఆ పోపులో వేసుకోవాలన్నమాట. కొంచెం వేయించుకోవాలి. కీమా కొంచెం వేగి కాస్త ఉడికిన తర్వాతనే మన వెజిటేబుల్స్ కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు కీమా వేస్తున్నా. ఇప్పుడు కీమా వేసి మంచిగా ఒక 2-3 నిమిషాలు నూనెలో వేగాలి. వేగిన తర్వాత మనము ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కలపాలన్నమాట. మటన్లో చికెన్లో చాలా తక్కువ, కానీ మటన్లో కీమాలో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఆలుగడ్డ వేసుకోవచ్చు, మునక్కాయ, వంకాయ, చామగడ్డ కూడా పులుసు వేసి చేస్తారు. అది కూడా ఒకసారి చూపిస్తాం మీకు. ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. కొందరు బెండకాయలు కూడా వేసి చేస్తారు, అంటే పులుసు వేస్తారనమాట. కొంచెం పులుసు మటన్ వండి కాస్త పులుపు వేసి అందులో బెండకాయలు కానీ చామగడ్డలు కానీ ఇవన్నీ భలే టేస్ట్ ఉంటుంది. చామగడ్డలు వేసి చేస్తే కూడా. ఆ రెసిపీ కూడా చూపిస్తాం మీకు ఒకసారి. చూడండి, మన కీమా కాస్త వేగింది నూనెలో. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు, టమాటాలు, ఆలుగడ్డలు ఈ 3 మంచి టేస్ట్ ఉంటుందండి. మటన్లో కానీ కీమాలో కానీ బీరకాయ వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఆలుగడ్డ అయితే ఇంకా దానికి చెప్పనవసరం లేదు, ఫిక్స్ అనమాట. కంపల్సరీ మటన్లో ఆలుగడ్డ వేస్తాను, మేము తింటాము. చాలా అందరికీ ఇష్టము మా ఇంట్లో. చాలామంది మటన్కి కాంబినేషన్ ఆలుగడ్డ టమాటా వేస్తారు. బీరకాయ ఇంకా కాంబినేషన్ అనమాట. బీరకాయ కంపల్సరీ మటన్లో వేసుకొని వండుకొని తిని చూడండి ఒకసారి. సూపర్ అనమాట. ఇంకా మీరు మర్చిపోరు, ప్రతిసారి ఆ కాంబినేషనే వండుతూ ఉంటారు. అంత బాగుంటుంది. ఫైబర్, టేస్టీ, మటన్కి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనం 3 వేసేసాం కదా. వేసిన తర్వాత కాసేపు ఒక 5-6 నిమిషాలు వాటర్ వేయకముందు అందులో వేగాలన్నమాట. కాస్త వేగిన తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ పోసాను. చూడండి, మంచిగా వేగుతుంది కూర. భలే టేస్టీగా ఉంటుంది. పూరీల మీదకి, చపాతీల మీదకి, అన్నంలోకి
సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏదైనా అకేషన్‌లో గూడా మనం ఇంట్లో అందరు చుట్టాలు ఉన్నప్పుడు కూడా వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. పూరీల కాంబినేషన్ అనమాట. బ్రహ్మాండంగా ఉంటది కర్రీ. కీమా కర్రీ. ప్లెయిన్‌గా వండుకుంటారు. మామూలు ఫ్రై కర్రీస్ అయితే. ఇట్లా వండుకోండి. మంచి టేస్టీ ఉంటది. కాస్త ఫ్యామిలీకి అందరికీ రొటీన్ అందరికీ సరిపోతది. మొత్తం ఒక 7, 8 మంది ఉన్నా గూడా అందరికీ కవర్ అయిపోతది కర్రీ. కీమా కర్రీ అంటే ఇట్లా చేసుకుంటే బావుంటదనమాట. ఒక 5, 6 మంది చాలామంది ఉన్నప్పుడు. చూడండి ఇప్పుడు ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసాను. సరిపోతది. ఎందుకంటే అన్ని పావు కిలో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ 2 గ్లాసుల నీళ్ళు, హాఫ్ లీటర్, లీటర్ నీళ్ళు పట్టాయి. అయి ఉడికిన తర్వాత కొంచెమే గ్రేవీ వస్తది. ఎక్కువేమి రాదు. ఎందుకంటే ఆలుగడ్డలు ఉడకాలి, బీరకాయలు ఉడకాలి, టమాటాలతో కొంచెం గ్రేవీ వస్తదనమాట. కరెక్ట్‌గా సరిపోయినాయి వాటరు. కాసేపు ఉడికించుకోవాలి. ఒక 5, 6 నిమిషాల తర్వాత చూస్తే చూడండి కూరంతా దగ్గరికి అయిపోయింది. వాటర్ కూడా తగ్గింది చూడండి. ఎందుకంటే అన్నీ ఉడికేసరికి ఆ వాటర్ అంతా లాగేసుకుంటది. మన కూర రెడీ అయిపోయింది. తర్వాత మనము కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు అనమాట. కర్రీ ఎక్కువ ఉంది కాబట్టి 2 స్పూన్లు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ చాలా పెద్దగుంటది. గంట కంటే చిన్నగుంటదనమాట. ఇప్పుడు ఎండు కొబ్బరి వేస్తాను. వేసిన తర్వాత చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కూర. వాసన అయితే గుమా వస్తుందండి. రెడీమేడ్ గరం మసాలా వేసా. ఆ మసాలా కొత్త కంపెనీ అండి. సూపర్ టేస్టీగా ఉంది. మళ్ళీసారి నేమ్ పెడతాను. ప్రైమర్ అనే ఏదో ఉంది. కానీ చాలా టేస్టీగా ఉంది గరం మసాలా అయితే. చాలా బాగా నచ్చింది నాకు. అదే వాడుతున్నా అన్ని కర్రీస్‌లలో. అన్ని కర్రీస్‌లో అంటే ఎక్కువ వేయను. వెజిటబుల్స్‌లలో ఎక్కువ వేయను. ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్‌లోనే వేస్తాను. చూడండి ఇప్పుడు 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసాను. వేసిన తర్వాత కాస్త దగ్గరికి అయిపోతుంది. మన కూర రెడీ. కీమా కర్రీ విత్ వెజిటబుల్స్‌తో. మన కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇట్లా కీమా కర్రీ మిక్స్డ్ వెజిటబుల్స్‌తో చేసి చూసుకోండి. ఏదైనా సండే అకేషన్ సూపర్ లంచ్ మీ కర్రీ రెడీ. విత్ పూరీలు, విత్ వడలు, విత్ చపాతీలు, విత్ జొన్న రొట్టెలు, ఏటికైనా ఇవి కాంబినేషన్ కర్రీ సూపర్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి వండుకుని తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్.